హాయ్ ఆల్. సో, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఎంప్లాయీస్‌ని ఏ విధంగా హోల్డ్ చేస్తారో డిస్కస్ చేద్దాము. యాక్చువల్‌గా ఏంటంటే, రియల్ టైమ్‌లో మనకు ఎంప్లాయీస్ కంపెనీ షిఫ్ట్ అవ్వాలన్నా, సో, ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఓకే. కంపెనీ మారలేకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయన్నమాట. సో, ఏ విధంగా తెలివిగా సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌ని, ఎంప్లాయీస్‌ని హోల్డ్ చేస్తారో ఇప్పుడు నేను చెప్తాను. యాక్చువల్‌గా మనం ఫ్రెషర్‌గా జాయిన్ అవుతున్నాం అనుకోండి కంపెనీలో. సో, కొన్ని కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, మన సర్టిఫికేట్లు తీసుకుంటారనమాట. అదేవిధంగా ఈ ఫ్రెషర్‌తో బాండ్ రాయించుకుంటారు. అంటే ఒక 2 ఇయర్సో, 3 ఇయర్సో ఆ కంపెనీకి వీళ్ళు షిఫ్ట్ అవ్వకూడదనమాట. ఆ కంపెనీ నుంచి షిఫ్ట్ అవ్వకూడదు. ఒకవేళ బాండ్ బ్రేక్ చేశారనుకుందాం. అంటే ఇప్పుడు నేను 3 ఇయర్స్ బాండ్ రాశాను. సో, ఈ 3 ఇయర్స్ లోపు నేను కంపెనీ మారాలనుకున్నా, లేకపోతే నా పర్సనల్ రీజన్స్‌తో అసలు సాఫ్ట్‌వేర్ కంపెనీ మారాలనుకున్నా సరే, వీళ్ళేం చేస్తారంటే, ఈ 3 ఇయర్స్ ఈ బాండ్ మనం ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో ఒక 3,00,000 4,00,000 వాళ్ళకి ఇవ్వాలి, మనీ ఇవ్వాలన్నట్టు మనతో ఇనీషియల్‌గా సైన్ చేయించుకుంటారు బాండ్‌తో. అంటే మనం కష్టపడి పని చేసినంత వృధా అయిపోతుందనమాట. ఈ విధంగా తెలివిగా ఏం చేస్తారంటే ఫ్రెషర్స్‌తో బాండ్ రాయించుకుంటారు. సో, ఆ బాండ్ బ్రేక్ చేస్తే మనమే వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. ఇది ఒక రీజన్. తర్వాత ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కంపెనీ షిఫ్ట్ అవ్వాలి, కంపెనీ మారాలి. ఈళ్ళేం చేస్తారంటే నోటీస్ పీరియడ్ అని ఉంటదనమాట మనకు సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో. అంటే మనం ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకెళ్ళాలంటే నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. ఇప్పుడు ప్రతి కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నోటీస్ పీరియడ్ 3 మంత్స్ పెడుతున్నారు. సో, మన కంపెనీ మారాలనుకోండి, మనం రిజైన్ చేసిన తర్వాత 3 మంత్స్ ఈ కంపెనీలో పనిచేసి, ఆ తర్వాత మాత్రమే మనకు రిలీవింగ్ లెటర్ ఇస్తారు. ఇప్పుడు మనం వేరే కంపెనీకెళ్ళాలనుకోండి, వాళ్ళేం చేస్తారు, నాకు 3 మంత్స్ కాదు 1 మంత్ లోపే నా కంపెనీలో జాయిన్ అవుతే నీకు ఆఫర్ ఇస్తా అంటాడు. సో, మనకు నోటీస్ పీరియడ్ ఇక్కడ 3 మంత్స్ ఉంది కాబట్టి మనం అక్కడ బ్లాక్ అయిపోతామనమాట. సో, ఖచ్చితంగా కంపెనీ మారాలి అనుకుంటే మాత్రం మనం ఏం చేయాలి, రిజైన్ చేసి తర్వాత వేరే జాబ్‌కి ట్రై చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు నోటీస్ పీరియడ్ కొంచెం తగ్గుతుంది. సో, అది రిస్క్ సినారియో. ఎందుకంటే ఆ టైంకి మళ్ళీ ఓపెనింగ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చనమాట. ఈ విధంగా ఇప్పుడు అన్ని కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 మంత్స్ నోటీస్ పీరియడ్ పెట్టేసి ఎంప్లాయీస్‌ని బ్లాక్ చేస్తున్నారు ఎళ్ళిపోకుండా. తర్వాత మూడో రీజను. సో, మనకు ఎవ్రీ ఇయర్ హైక్స్ ప్రాసెస్ ఉంటదనమాట. సో, ఇప్పుడు ఒక 1 ఇయర్ అయిపోయింది. మనకేంటంటే ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఒక 5% 3% డిపెండ్స్ ఆన్ కంపెనీ. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఇస్తారు. సో, అన్ని కంపెనీలు ఇలా ఇస్తాయని చెప్పట్లేదు. సో, ఇప్పుడేం చేస్తారంటే ఈ థర్డ్ సినారియోలో మనకు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాసెస్ ఉంటదనమాట. ఇప్పుడు డిసెంబర్ టు డిసెంబర్ అనుకోండి. సో, ఈ డిసెంబర్‌లో మనకు హైక్ రావాలి. కానీ డిసెంబర్‌లో హైక్ ఇవ్వరు. ఈళ్ళేం చేస్తారంటే డిసెంబర్‌లోనో, జనవరిలోనో మనకు రివ్యూ ప్రాసెస్ ఉంటది. అంటే ఈ ఇయర్ మొత్తం మీద ఈ ఎంప్లాయీ ఎలా చేశాడని 1-1 ప్రాజెక్ట్ మేనేజర్‌తో మీటింగ్ ఉండి, సో, నువ్వు ఈ విధంగా చేసావు, ఇక్కడ ఈ మిస్టేక్ చేసావని మన లోపాలు చెప్తారు. ఇవన్నీ చెప్పేసి ఓకే. నువ్వు ఇక్కడ ఉండాలి, ఇలా చేయాలని చెప్తారు. ఇప్పుడేం చేస్తారు, ఈళ్ళు రేటింగ్ ఇస్తారు. సో, ఈ ఇయర్ మొత్తం మీద తను ఈ విధంగా పెర్ఫార్మెన్స్ చేశాడని రేటింగ్ ఇస్తాడు. ఒక 3నో, 4 ఎంతో ఇస్తారు రేటింగ్. ఇప్పుడు రేటింగ్ ఇచ్చిన తర్వాత డిపెండ్స్ ఆన్ రేటింగ్ మనకు హైక్ ఉంటది. ఈ హైక్ ప్రాసెస్‌ని కూడా ఈళ్ళేం చేస్తారంటే కంపెనీ వాళ్ళు తెలివిగా డిసెంబర్‌లో ఇవ్వాల్సిన హైక్‌ని తీసుకెళ్ళి జూన్‌లోనో, జులైలో ఇస్తానంటాడనమాట. అంటే ఒక 6 మంత్స్ హోల్డ్ చేస్తాడు. ఈళ్ళు కంపెనీ షిఫ్ట్ అవ్వాలనుకున్నారనుకోండి ఈ ఎంప్లాయీస్ ఎట్లాగోడి మనకు ప్రాసెస్ అయిపోయింది. అంటే 1-1 మీటింగ్ అయిపోయింది కాబట్టి ఈ హైక్ తీసుకొని తర్వాత కంపెనీ మారదాం అనుకుంటారు. సో, ఈ 6 మంత్స్ మళ్ళీ ఇక్కడే వెయిట్ చేస్తాడు. తర్వాత మళ్ళీ 6 మంత్స్ ఉండగానే మళ్ళీ వెంటనే హైక్స్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా తెలివిగా ఏం చేశారంటే, మనకి ఎప్పుడైతే హైక్ ఇవ్వాలో, ఆ హైక్ ప్రాసెస్‌ని షిఫ్ట్ చేస్తారు. పోస్ట్‌పోన్ చేస్తారనమాట. ఒక 5, 6 మంత్స్ పోస్ట్‌పోన్ చేస్తారు. సో, కొంతమంది ఎంప్లాయీస్ ఏందంటే, ఈ హైక్ తీసుకున్న తర్వాత కంపెనీ మారదాంలే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారంటే, అక్కడే బ్లాక్ అయిపోతారు. సో, ఈ విధంగా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఏంటంటే, ఈ ఎంప్లాయీస్‌ని బాండ్ రాయించుకోవటము, నోటీస్ పీరియడ్ 3 మంత్స్ పెట్టేసి ఎంప్లాయీని బయటికెళ్ళిపోకుండా స్టాప్ చేయటము. తర్వాతొచ్చేసి ఈ హైక్ మనకి ఎప్పుడైతే ఇవ్వాలో, ఈ హైక్ మంత్ పీరియడ్‌ని పోస్ట్‌పోన్ చేస్తారు. సో, ఈ 3 డిఫరెంట్ వేస్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని కంపెనీలు తెలివిగా అక్కడే ఉండేటట్టు ఎళ్ళిపోకుండా బ్లాక్ చేస్తారనమాట. ఖచ్చితంగా మారాలనుకుంటే మనం రిజైన్ చేసి తర్వాత జాబ్ చేంజ్ చేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఇది రియల్ టైమ్‌లో జరిగే ప్రాసెస్. సో, మీకింకా ఈ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హావ్ ఎ నైస్ డే.